UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం మీది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కేరళ స్టేట్‌ని ఈ హేమ కమిటీ అని లైంగిక వేధింపులు ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడలేదు ఆయన మీద వచ్చి. మీరు వాట్ ఈస్ యువర్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూమెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 person జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు, నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ వేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు, అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా, ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటున్నారు, పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది. ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు, నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి. ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఉంటారు గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి, మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలరు. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ అట్లా ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు, నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉందని ఆడు చెప్పొచ్చు, బ్రాగింగ్. అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవడను కూడా. సో ఐ ఫీల్స్ హైలీ ఎక్సాజరేటెడ్. ఇంకోటి, ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట. ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్, ఆయన జాబ్ ఏంటి, ఆయన యాక్టింగ్. ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, ఏమీ కాదు, ఆయన నిజంగా తెలియవచ్చు. అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది, విన్నారా వినలేదా, కమిటీలో రిపోర్ట్లు ఏముందని అడుగుతున్నారా, లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి, ఏ సందర్భం అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మాన్సర్ చేస్తుంది. ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు, ఇంకెక్కడ కాదు. ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాక్ అవుతుంది, కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. అంటే మరి మీడియా చేయాలి కదా సార్. నేను తప్పని అంటలేదు. 100% ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు, కానీ శ్మశాన వైరాగులా
అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటారు. మీడియా మర్చిపోగానే ఆడు కూడా మర్చిపోతారు. అది ఇది శ్మశాన వైరాగ్యం అంతే. శ్మశాన వైరాగ్యం మాట కరెక్ట్ మాట. ఆ 4 రోజులు 2017 వచ్చింది కదా మనకి ఇక్కడ. దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. నేను చాలాసార్లు ఇప్పుడు మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు తీస్తారు. కానీ వాళ్ళకున్న ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి, సెకండ్ హాఫ్ ఉండదు. ఇష్యూ లేపి కాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది. మన సెకండ్ హాఫ్ రాదు ఇంకా ఇప్పుడు. కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, అది జరిగి రిపబ్లిక్ కూడా అర్ణబ్ గోస్వామి కాదు. ఒకటి ఏంటంటే బాంబే పోలీసు 56 రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగిచ్చాక 2 రోజుల్లో చేసిందని చెప్పాడు. ఆ 2 రోజులు అయ్యి 2.5 ఏళ్ళైంది ఇప్పటికి. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. ఏది సిబిఐ కూడా ఏమనలేదు, అర్ణబ్ కూడా ఏమన్నా. అర్ణబ్ కూడా పట్టించు మానేశాడు అంతే. అందుకని సెకండ్ హాఫ్ ఉండదు. ఈ సినిమాలకి సెకండ్ హాఫ్ లేదు, ఉండదు కండిషన్ అది. అంటే ఒక టైంలో రేవతి, సౌత్ ఇండియన్ రేవతి కానీ లేకపోతే సుహాసిని గారు, వీళ్ళందరూ జయసుధ్ గారు, వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ లాగా వాళ్ళకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో. ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెయ్యను అంటే ఇంటానికి అసహ్యంగా ఉంటుందని ఏదో మామాటానికి ఒప్పుకుంటారు. మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారన్న, కమిటీ పెట్టారు, ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తున్నారండి, ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు, ఆడేదో జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ? కమిటీ పోలీసుకి చెప్తుందా? అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసులకి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ అసలు అది నాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు చాలాసార్లు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ టూలో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. మళ్ళీ ఎందుకు ఉండరంటే మీరు అనుకునే కారణం కాదు అది. ఏది మన గురించి ఇలా చెప్తుందా, బాయ్కాట్ చేద్దాం అని ఒక అన్అనౌన్స్డ్ బాయ్కాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీ లేకపోతే. అలా కాదు, ఎందుకంటే ఒక ట్రబుల్ మాంగర్ అనేది మన ఆఫీస్లో ఉంటే ఎందుకు మనకి ఉంది అని ఒక ఇది వచ్చేస్తుంది. నోబడీ వాంట్స్ ఎ ట్రబుల్ మాంగర్. ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజతరుణ్ లావణ్య ఉందనుకోండి, ఇప్పుడు లావణ్య లాంటి భార్య ఉంటే ఏ మగవాడైనా నా దృష్టిని చచ్చిపోతాడు ముందు. అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి, మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది. నేను ఇది కామెంట్ చేయట్లా, ఎవరి తప్ప అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కింద అది నాకు అర్థం అవ్వలేదు ఎంతవరకు, అది వేరే విషయం. సో అప్పుడు ఏంటి, మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు. ముందేమో లావణ్యాన్ని పొగిడారు, అన్యాయం అన్నారు, విక్టిమ్ అన్నారు, మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు ఇది అన్నారు. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు? నిజం అనేది ఎప్పటికీ తెలియదు ఎవరికి. 100% ఇప్పుడు మేము చెప్పేది ట్రూత్ ఈస్ డెడ్. ట్రూత్ అనేది మీనింగ్లెస్ వర్డ్ ఇప్పుడు, ఎందుకంటే ఎవరు నమ్మేదాన్ని నమ్ముతున్నాడు. మీరు కోర్టు చెప్పినా కోర్టు మేనేజ్ చేస్తారంటారు, ఇంకా అలాంటప్పుడు ఇంకా ట్రూత్ ఇంకా తర్వాత గవర్నమెంట్ చేస్తున్నాయి, పార్టీలు చేస్తున్నాయి, పొలిటికల్ పార్టీస్. మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేము న్యాయం గెలిచిందంటారు, వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేశారంటారు, ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఎక్సెప్షన్. అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసిందంటారు, ఆడేమో నేను చేయలేదు అంటాడు. మీకు నాకు ఎట్లా తెలుస్తుంది ట్రూత్? ఎలాగ పాసిబుల్ అది? అప్పుడు ఏమో ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక ఇన్సిడెంట్, ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరు ఏదో జరిగింది. జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు అది ఇది అని. ఆడికి ఫోన్ చేసి అడిగాడు, సార్ ఇప్పుడే ఉన్నాను సార్, మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడేవో స్క్రీన్ షాట్స్ పంపించాడు, స్క్రీన్ షాట్స్. ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మగ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసాడు పనిలోంచి. దీని వల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్లో. అప్పుడు ఇతను డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంటంటే అన్యాయంగా ఆడి తీశారు, క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని అంటే, సార్ తప్పే అవడదు మనకి ఎందుకు సార్, అది అమ్మాయి ఇది అబ్బాయి.
ఇప్పుడు రేపు పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్ని ఇచ్చాడా, కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా, మళ్ళీ ఆ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఇమీడియట్ సొల్యూషన్ మన సినిమా తీయాలి. వీళ్ళిద్దరు ప్రాబ్లం తీర్చడానికి మనం ఎందుకు, అమ్మాయి రిలేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్, మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగి, అది చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ప్రాక్టికల్ సొల్యూషన్ అది. ప్రాక్టికల్ సొల్యూషన్. ఎందుకు ఈ తలనొప్పి? అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది అని చెప్పి ఏదో కాంపెన్సేట్ చేసి అన్యాయం ఇన్నేం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు, న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచంలో లేదు. సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు ఆ కుర్రాన్ని తీసేశారు, ఇది అమ్మాయి ఏదో మొత్తం అమ్మాయి ఏం చేసిందో మనకు తెలియదు కానీ, బట్ ఆ అబ్బాయిని అయితే తీశారు. దట్ బాయ్ వాజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఆడపిల్లలు వల్నరబుల్లా, మగాళ్ళు వల్నరబుల్లా సార్? ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు బోత్ ఆఫ్ దెమ్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ఎస్సీలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గా కొన్ని ఉంటాయి. వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిలు ఆల్సో. అది ఎందుకంటే మగవాళ్ళు చేశారు, ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ మీకు 498 యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట విపరీతంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు. అప్పుడు కోర్ట్ ఏం ఫీల్ అయిందంటే అది 4 గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది, దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు, టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇమ్మీడియట్గా అత్తమామల్ని అందరిని అరెస్ట్ చేయాలని పెట్టారు. ఇది కంప్లైంట్ బేసిస్ మీద 498 సెక్షన్ అది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గబుక్కుని ఏదైనా నేను చేస్తా లోపల అని కావచ్చు. కానీ అది లేదనుకోండి, అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా, అది ఏమి చేయలేదు నాకన్నా ఫిజికల్గా వీకు, నేను లేకపోతే దానికి గతి లేదు అనే దాంతో వాడు రెచ్చిపోతాడు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్. ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మీరైతే ఆపలేరు కదా, దాని వచ్చాక ఏం జాగ్రత్తలు తీయాలని చేస్తారు కానీ తుఫాన్ అయితే ఆపలేరు కదా. అంతే. సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. మీరు ఒకళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. యూ మస్ట్ బి నోయింగ్. అక్కడెక్కడో జరిగింది కదా, ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి, అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేదో జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మగాళ్ళ వైపు మగ సంఘాలు అని ఉండవు కదా, మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం ఫెయిర్. అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్, ఇప్పుడు మీరు బడుగు వర్గాలకి సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు? రిచ్ పీపుల్ అవసరం లేదు కదా. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్ ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? డౌన్ ట్రాడన్ వీకర్ సెక్షన్ కోసం. అప్పుడు ఆ డౌన్ ట్రాడన్ కి ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళని ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్ అన్న, ఇట్స్ ఎ ప్రాసెస్ అది. ఇట్ కెనాట్ బి స్టాప్డ్. అది ఇంకా అంటే ఇప్పుడు అదే తుఫాన్ వస్తే ఆపుతారు,